బ్యారేజ్ అనమాట. ఇక్కడ పడుతున్నారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనుకుంటా, అందుకే చేపలు పడట్లేదు. అక్కడ వేసారు అలా, భలే కనబడుతుంది నాకైతే. చూసారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈరోజు అయితే నేను మా తమ్ముడిని కలిసి ధవళేశ్వరం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇది అమలాపురం అండ్ రావులపాలెం వెళ్ళే రోడ్డు మార్గం ఇది అయితే. ఈ దారి అయితే వెళ్తున్నాను. అలా బ్రిడ్జ్ పైనుంచి కూడా అలా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే మేము డౌన్లో వెళ్తున్నాం. అక్కడ పార్కింగ్ ఉండదు, మెయిన్ ఏంటంటే అక్కడ పార్క్ చేసుకోవడానికి ఉండదు. అందుకనేసి మేమైతే ఇంకా ఇలా కింది దారి వెళ్తున్నాం. ఈ ఎంట్రన్స్ అనమాట ఫిష్ మార్కెట్. ఇప్పుడైతే ధవళేశ్వరం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాం. ఇక్కడ చూద్దాం ఇది కూడా ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో. అన్ని గోదావరి చేపలే ఉంటాయంట. అంకుల్ గారు వాలేస్తున్నారండి. అంకుల్ గారు అయితే వాలేస్తున్నారు. వాలేసారు అంకుల్ గారు. అక్కడుంది వల. ఇదంతా బ్యారేజ్ అనమాట. అంకుల్ గారు అయితే పట్టారు ఇన్ని చేపలు, బతికే ఉన్నాయి. అంకుల్ మీరు ఇలా పట్టి అమ్ముతారండి? ఆహా, ఈ చేప పేరేంటండి? అంకుల్ అయితే చెప్తలేదు. బ్యారేజ్ అనమాట. ఇక్కడ పడుతున్నారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనుకుంటా, అందుకే చేపలు పడట్లేదు. అలా కూడా రావచ్చు, కాకపోతే ఏంటంటే బైకులు గట్రా పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ ప్లేస్ ఉండదు. అందుకోసమని ఇలా ఇది ఈ రోడ్ వచ్చి అమలాపురం రావులపాలెం వెళ్ళే రోడ్ అనమాట. ఆ రోడ్డు గుండా ఇలా వస్తే ఈ ఫిష్ మార్కెట్ అనేది ఉంటుంది. పడుతున్నారు బాబాయ్ గారు చేపలు. మా తమ్ముడు నేను ఇద్దరం వచ్చాం. ఎన్ని పట్టారండి? ఇది ఏం చేపండి ఇది బాబాయ్? చెరువు చేప, సుర్పసెల్లండి. బాబాయ్ అయితే వల వేస్తున్నారు ఇక్కడ. అక్కడ వేసారు వల. బాబాయ్ వల్ల అయితే పైకి తీస్తున్నారనమాట. పడిందో లేదో చూద్దాం. ఒక చిన్న చేప పడింది అని. ఒకటే పడిందా? ఒక్కటే పడింది చిన్న చేప. మొత్తానికి బ్యారేజ్కి అయితే వచ్చాం. రారా, నువ్వు కూడా రారా. గోదావరి చేపలు చాలా పెద్ద చేప. ఇవేం చేపలనే? గోదావరి చేపలా? ఇది పేరేంటన్నా? ఇది పండుగప్ప. ఎంతండి మీ దగ్గర చేపలు? ఒకటి 1000 రూపాయలా? తగ్గిస్తారా మామూలుగా 1000ఏనా? అడే తగ్గిస్తారా? ఈ రకం ఏంటండి ఇది? ఏంటండి? కర్నింగ్. ఇయ్యలేకండి మరి రేటు? 400.
ఇదండి మోసు. ఇదేంటండి? ఒకటి 1200. ఇది చిన్న సైజు 800. ఓకే. అయ్యి ఒకటే అయ్యి వంచులు ఎంతని? అది 500 ఒక చేప. ఓహో మొత్తం ఇలా మొత్తం 500. ఓకే ఓకే. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చేప ఎలాగండి? ఇది ఒకటి పండుగప్ప. ఓహో 2000 అండి. ఏం పేరండి ఇది? పండుగప్ప. ఓహో గోదావరి పండుగప్ప అండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి చేపల మార్కెట్. ఇదేంటమ్మా? ఇది కొరమీను. ఎంత పండుగప్పకు? ఇది ఎంత పడుతుందండి? ఇది ఒకటి 400 అండి. ఓకే. కొరమీను ఒకటి 400 అంట. ఇక్కడ ఉన్నా ఏంటండి? రొయ్యలనే? ఎంతనే రొయ్యలు? 150 రూపాయలు ఇది మొత్తం. ఈ బాక్స్లో అంటే 150 రూపాయలు అంట. గోదావరి రొయ్యలు కదనే? ఓకే. బతికే ఉన్నాయి. సరే అన్న. ఓ చేప చూడ చాలా మామూలుగా లేదు. అన్నీ ఇది ఎంతండి? ఇది ఎలా పడుతుందండి? ఇది ఒకటి ఇలాగా 5000 అండి. ఇప్పుడు చేప బట్టి తీసుకుంటారా? అంతే గ్రూప్గా కలిపి తీసుకుంటారా? ఒక్కొక్కరు తీసుకుంటారా ఇలాగా? అదే వాళ్ళ ఇష్టం కదా. 5000 అంట. తగ్గిస్తారన్నా బేరం ఆడితే? 5000 అంట. చాలా పెద్ద చేప ఇది. 4000 అంట. గోదావరి చేప. దీని పేరేం పేరన్నా? బొచ్చు. బొచ్చు చేప అంట. రారా. ఇక్కడ బతికే ఉన్నాయి. బతికే ఉన్నాయి కూరమీన్లు. ఇదిగో పీత. ఇక్కడ మెట్ల గుండా ఇలా కదా బేరేజ్కి వెళ్ళిపోవచ్చు చేపల మార్కెట్ నుండి. ఇది ఇదే. ఈ రోడ్డు ఏమో వాడపల్లి, ఇంకా బొబ్బెల్లంక, ఆత్రేయపురం ఈ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు. అది స్టార్టింగ్ అనమాట. ఇదే మార్కెట్ అనమాట. ఈ చెట్లు ఉంటాయి. ఇది బాగుంది గోదావరి. ఇదనమాట. అక్కడ పట్టుకుంటున్నారు చేపలు, ఇక్కడ తెచ్చి అమ్ముకుంటున్నారు నార్మల్గా అయితే. చూసారుగా బ్యారేజ్. ఇది మేము పైన ఉన్నాం ఇప్పుడు, బ్యారేజ్ పైన. ఇక్కడైతే చేపలు పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ చాలా బాగుంది. ఇక్కడైతే చేపలు పడుతున్నారు. బ్యారేజ్ మాత్రం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది వ్యూ. పైన రోడ్. సూపర్. నిజంగా భలే కనబడుతుంది నాకైతే. చాలా ఎండగా ఉంది. మార్కెట్ ఎర్లీగా అయింది అనుకుంటా. మేము లేట్గా వచ్చాం కదా. మేమైతే ఈ మార్కెట్ రావడానికి అయితే చాలా లేట్ అయిపోయింది. పైగా ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళు కార్తీక మాసంలో తక్కువగా ఉంటారు కాబట్టి ఎండింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ దుకాణాలు కూడా అంతగా లేవు, జనాలు కూడా పెద్దగా కనిపించట్లేదు. ఈ మార్కెట్స్ అంతా ఇంకా వేయలేదు, కాకపోతే జనాలు ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళంట. మామూలుగా బతికి ఉన్నాయిగా. ఓహో బతికి ఉంటాయనా?
ఆహా, అది ఎంతకు అమ్ముతున్నారని ఒకటి అలాగా? ఓహో, 1500 చెప్తే 800కి అడిగారా? గోదరి షేపే కదా. అవి కూడా మీదేనా? మీ కదా. అక్కడ ఒక చేప ఉంది, చాలా పెద్దగా ఉంది, అది గోదరి చేపలు.